నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెనాలిలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. దూకుడు సినిమా రీ రిలీజ్ ప్రీమియర్ షోలో సందడి. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న అభిమానులు. రేపల్లె సమీపంలోని బేతంపూడిలో మహిళపై దాడి. అర్ధరాత్రి మారణాయుధాలతో దాడి చేసిన దుండగులు. అడ్డొచ్చిన భర్త, తోడికోడలపైన దాడి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పీఠంలో గుంటూరుకు చెందిన విష్ణుదత్త సహస్రనామ స్తోత్ర పారాయణ. జప యజ్ఞ బృందంచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా సేవా కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తిని పెంపొందించేలా నిర్వహించిన కార్యక్రమంతో అందరూ స్ఫూర్తిని పొందాలని తెనాలి డీఎస్పీ బి జనార్దన్ రావు అన్నారు. స్థానిక కొత్తపేటలోని శ్రీ రాధాకృష్ణ కళ్యాణ మండపంలో వందే మాతర గీతం 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పిలుపు ప్రకారం సివి రామన్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షులు మహేంద్రవాడ వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 150 మంది మహిళలకు చీరలు, 150 మంది పురుషులకు దుప్పట్లు పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి డాక్టర్ ప్రియాంక, అమిరినేని రాజా, పెండ్యాల సుబ్బారావు, కోన వెంకట నాగేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. పెనుకొండ సతీష్, కామరాజు శ్రీనివాస, గంగిశెట్టి లీలా, జొన్నపు విజయ్ కుమారి, గొల్లపూడి అనురాధ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువురిని సత్కరించారు. ఒకప్పుడు ప్రపంచ జీడీపీలో 46% మనదే ఉండేది. అంటే ప్రపంచం అంతా 100 రూపాయలు సంపాదిస్తే అందులో 46 రూపాయలు భారతీయులు సంపాదించేవాడు. అంత గొప్పగా ఉన్న దేశం ఈ రోజు వాళ్ళ జీడీపీలో 2-3% ఎలా పడిపోయింది అంటే పరాయి పాలన మూలంగా. మన సొంత పాలన మనకి ఎప్పుడు ఉంటుంది? మనం కలిసి కట్టుగా ఉన్నప్పుడు ఒకరినొకరు లోపల ఇంట్లో ఉన్న అన్నదమ్ముని అక్క చిన్నని ఒకరినొకరు కొట్టుకొని పరాయి పాలన వచ్చి మన ఎక్కడ కూర్చున్నట్టు మన చేతులారా చేసుకున్నాం. అయితే వాళ్ళందరినీ మళ్ళీ మనమే పంపించి మన పూర్వీకులు కలిసి కట్టుగా పోరాడారు కాబట్టి తిరిగి మనకి స్వాతంత్రం వచ్చింది. మళ్ళీ ఇండియా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీగా మారుతుంది. అగ్రికల్చర్ ఫస్ట్ ప్లేస్లో నిలుస్తుంది. ప్రపంచంలోనే అత్యంత అధికమైన బంగారు ఉత్పత్తులు కూడా మన దగ్గర నుంచి మొదలైనాయి. అలాగే హైయెస్ట్ సిల్వర్ రెవల్యూషన్ అంటారు, అంటే ఎగ్స్ ప్రొడక్షన్ పౌల్ట్రీ బాగా అభివృద్ధి చెందింది. ఇలాగ మనం ఎన్నో రకాల్లో ముందుకెళ్తున్నాం. ప్రతి ఒక్కరిలోనూ ఆ యొక్క స్ఫురణను, స్ఫూర్తిని ఇచ్చినటువంటి వాక్యం ఏదైతే ఉందో అదే వందే మాతరం. వందే మాతరం అంటూ మన వాళ్ళు, మన యొక్క పూర్వీకులు స్వాతంత్ర సమర పోరాటంలో ఉరికంబ ఎక్కుతూ కూడా ఎడవలేదు, నవ్వుతూ ముద్దు పెట్టుకున్నారు. అలాగే వందే మాతరం అంటూ వారు ప్రాణాలు వదిలారు, రక్తాన్ని చిందించారు. అల్లూరి సీతారామరాజు కానివ్వండి, ఇంకా చాలామంది, సుభాష్ చంద్రబోస్, ఎంతోమంది వీటి గురించి మనకి ఎంతో సేవను అందించారు. అటువంటి స్వేచ్ఛను ఈరోజు మనం వాళ్ళు వదిలినటువంటి తుది శ్వాస ఈరోజు మనకి ఊపిరిగా మారి మనం చక్కటి స్వాతంత్ర స్వేచ్ఛ వాయువును పీలుస్తున్నాం. నా కోపం కానీ, నా ఉద్రిక్త కానీ, నా భావోద్వేగాలు కానీ నేను డౌన్ చేసుకొని ప్రజలకి మరింత చేరువవడానికి ఒక మార్గంగా నాకు ఉపయోగపడింది. దానికి ఈరోజు ఆ స్వామీజీని గురి చేసిన ఈ స్వామీజీకి స్టేజ్ మీదగా హృదయపూర్వక నమస్కారాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. అట్లా ఈరోజు 150 మంది పేద ప్రజలకి ఈ బట్టల పంపిణీ కార్యక్రమం, వందే మాతర గీతం, ఫిట్ ఇండియా ఉద్యోగంలో మనల్ని ఒక ఏకతాటిపై తీసుకొచ్చి దేశభక్తిని పెంపొందించడానికి వందే మాతర గీతం 150 సంవత్సరాల సందర్భంగా 150 మందికి ఇది ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పగానే నాకు చాలా ఆనందం అనిపించింది. అందుకే ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మీతో పాటు నేను కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులందరికీ నమస్కారం. తమ సిద్ధార్థ కోచింగ్ సెంటర్ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు 4000 మంది విద్యార్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడ్డారని కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి విజయ్ భాస్కర్ చెప్పారు. ఇకపై కూడా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దుతామని తెలిపారు.
స్థానిక సిద్ధార్థ కోచింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుని 2025-26 సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులను ఆదివారం వారి తల్లిదండ్రులతో కలిసి సత్కరించారు. తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డీఈఓ పిల్లి రమేష్ హాజరయ్యారు. సిద్ధార్థ కోచింగ్ సెంటర్ ఖ్యాతిని అభినందించారు. అధ్యక్షత వహించిన విశ్రాంత ఉపాధ్యాయుడు ఇమ్మానుయేల్ కోచింగ్ సెంటర్ 35 ఏళ్ల ప్రస్థానాన్ని, ప్రగతిని వివరించారు. పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేను సిద్ధార్థ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ పి విజయభాస్కర్ని. మేమేం చేసామంటే ఈ గత 2 సంవత్సరాలు 23-24 సంవత్సరాల్లో మా సంస్థ నుంచి ఉద్యోగాలు రాసిన వాళ్ళలో 27 మంది ఉద్యోగాలు పొందారు. వివిధమైనటువంటి రైల్వే లేదా ఎస్ఎస్సి పోస్టులు. దాని ప్రకారం మేమేం చేస్తున్నామంటే వాళ్ళకి సన్మానం అనేది ఒకటి తలపెట్టామన్నమాట. ఈ సన్మానంలో మొదట మేము కొంతమందిని చీఫ్ గెస్ట్గా, తర్వాత మా స్టాఫ్ని సన్మానించడం, ఆ తర్వాత పిల్లలను కూడా సన్మానించడం అనేది పెట్టామన్నమాట. దీనివల్ల దాని ఉపయోగం ఏంటంటే రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చిన ఉద్యోగస్తులను చూసి తర్వాత ఉద్యోగాలకు ప్రయత్నం చేసే వాళ్ళకి ఒక స్ఫూర్తిగా ఉండాలనే ఉద్దేశంతో దీన్ని సక్సెస్ మీట్ అంటారు. మేము 2026 సక్సెస్ మీట్ అనేటువంటి పేరు దీన్ని కంటిన్యూ చేస్తున్నాం అన్నమాట, కండక్ట్ చేస్తున్నాం. నేను ఈ సందర్భం మీకు చెప్పేది ఏంటంటే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు సరైనటువంటి ఒక అనుభవం ఉన్నటువంటి ఒక సంస్థని, విద్యాసంస్థని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని వాళ్ళ గైడెన్స్లో మీరు ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తూ కోరుతున్నాం. ఇప్పుడు మాకు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ రైల్వేస్ అనేది మనకి 1990 సంవత్సరంలో మనకి తెనాలి పట్టణంలో నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇప్పటివరకు కూడా విద్యార్థులకి తెనాలి గ్రామీణ చుట్టుపక్కల వాళ్ళకే కాకుండా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ యొక్క సిద్ధార్థ కోచింగ్ సెంటర్ అనేది ఒకటి ఉంది. దీనిలో చేరితే మేము ఆర్ఆర్బీలో ఉద్యోగ సంపాదన కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా పెరిగినాయి. అందులో ఇప్పటివరకు కూడా 4000 సెలక్షన్స్ ఇంతవరకు జరిగినటువంటి రిక్రూట్మెంట్స్ జరిగినాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ఎక్కువ మందికి ఉపాధి అవకాశం కల్పించేందుకు ఈ సంస్థ అండగా ఉంటుంది. స్థాపించినటువంటి శ్రీ పిల్లి విజయభాస్కర్ గారు సబ్జెక్టు ఎంతో ఎక్స్పీరియన్స్డ్గా ఉండి సొంతంగా ఆయన టీచ్ చేస్తారు కాబట్టి ఇన్ని అవకాశాలు విద్యార్థులకి అవగాహన రావడానికి అవకాశం ఏర్పడింది. అంతేకాకుండా ఇక్కడ వచ్చిన విద్యార్థికి తన యొక్క గైడెన్స్తో వాళ్ళ యొక్క ఏ విధంగా చదవాలి, ఏ విధంగా సబ్జెక్ట్ నేర్చుకోవాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ చేయాలని దాని మీద ప్రతి ఒక్కరి మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇండివిజువల్ కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయటం వల్ల ఈ యొక్క విజయం సొంతం చేసుకున్నారు. కాబట్టి మున్ముందు భవిష్యత్తులో ఇంకా మరిన్ని అవకాశాలు విద్యార్థులకి, యువతకి కల్పిస్తారని చెప్పేసి పట్టణ మారిస్పేట్లోని మఠం బజార్లోని సువర్ణ, సూర్యకాంతం, సనారి వారి మందిరంలో ఆదివారం పలు కార్యక్రమాలు నిర్వహించారు. సాలిపేట బ్రహ్మంగారి భజన సమాజంచే ఆర్గనైజర్ మానేపల్లి జేజిబాబు ఆధ్వర్యంలో గోవిందమాంబ అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరించారు. బ్రహ్మంగారు అమ్మవార్లకు భజన కార్యక్రమాలు జరిపారు. స్వర్ణకార సంఘం అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాట్లు చేశారు. శాకాంబరి అవతారంలో మాతా గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి భజన భక్త సమాజం సాలిపేట తెనాలి వారిచే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాము. దానిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. గత 75 సంవత్సరాలుగా ఈ భజన భక్త సమాజం నిర్వహిస్తున్న ఈ భజన కార్యక్రమాల్లో భక్తులు అలాగే సభ్యులు అందరూ కూడా చక్కగా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం వారి సహాయ సహకారాలతోటి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని ఇలా జరుపుకుంటూ వెళ్తున్నాం. మేము ప్రతి సంవత్సరం ఎంతో బ్రహ్మంగారి భజన కోరిన వారింట ఉంగబంగారంగా బ్రహ్మంగారి భజన ఎవరు కోరుకుంటే వారింట మా సమాజం వారు చేస్తూ ఉంటారు. అట్లాగే ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మంగారి భజనతో పాటు అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తుంటారు. దాంతోపాటు అందరూ పాల్గొని ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేసుకుంటాం ప్రతి సంవత్సరం. ఇది ఎంతో శుభదాయకం అందరికీ. ఈ భజన చూసిన వారికి కానీ, వచ్చిన వారికి కానీ, వింటున్న వారికి కానీ ఎంతో బ్రహ్మంగారు అన్ని వేళలా
అన్నీ సమకూరుస్తారు. బ్రహ్మంగారిని మనం నమ్ముకుంటే ఏది లోటు ఉండదు. ఆయన్ని మనం మనస్ఫూర్తిగా నమ్ముకోవాలి. అట్లాగే సాలిపేట వారిచే ఈ భజన కార్యక్రమం జరిపించేవారు. గోవిందమ్మ వారి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉత్సవంలో మరి మా తెనాలి పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు బ్రహ్మశ్రీ గొల్లపల్లి లక్ష్మీ శ్రీనివాసరావు గారు, మరి ఇత్యాది పెద్దలు, మా సంఘ సమాజ గౌరవ సభ్యులు తాళపతుల గోపాలకృష్ణ గారు, అలాగే అందరూ సంపూర్ణ సహకారం అందించి ఇది స్వామివారి కార్యక్రమంగా చక్కగా విజయవంతం చేస్తున్నారు. అందరికీ స్వామివారి కృప కలగాలి. సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినోత్సవం సందర్భంగా ఆదివారం విడుదల చేసిన దూకుడు సినిమా ప్రీమియం షోలో అభిమానులు వేడుకలు జరుపుకున్నారు. స్థానిక బోస్ రోడ్లోని పెమ్మసాని థియేటర్లో దూకుడు సినిమా రిలీజ్ ప్రీమియం షోను ఆదివారం ప్రదర్శించారు. ఇదే రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా బాణసంచా కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్నారు. పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ షబీర్ అఖిల్ మాట్లాడుతూ తమ అభిమాన నటుడు మహేష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలను గుర్తు చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. తెనాలి పట్టణంలో అభిమానులు ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా వారి వెన్నంటే ఉండి సహాయ సహకారాలు అందించే కె యశ్వంత్ కుమార్ చౌదరి థియేటర్ యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబీ, పవన్, రెబల్, రాజు, షేక్ షన్ను, సిహెచ్ సాయి, పిల్లి కిట్టు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు గారి పుట్టినరోజు సందర్భంగా తెనాలి పట్టణంలో ప్రీమియం షోలు నిర్వహించడం జరిగింది. ఇప్పుడే ప్రీమియం షో కంప్లీట్ చేసి కేక్ కటింగ్ చేసి సంబరాలు చాలా ఘనంగా జరపడం జరిగింది. ఇప్పటి నుంచి మొదలేసుకొని ఈవినింగ్ వరకు చాలా ఘనమైన ప్లాన్లు తెనాలి పట్టణంలో అభిమానులందరూ కలిసి నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి అభిమానులు ఉంటారు. కేవలం ఒక్క మహేష్ బాబు గారికి మాత్రమే భక్తులు ఉంటారు. ప్రతి హీరో ఏ రికార్డైనా సృష్టించవచ్చు, ఆ రికార్డ్ని మరో హీరో దాన్ని బ్రేక్ చేయవచ్చు. కానీ కేవలం ఒకే ఒక్క మహేష్ బాబు గారి రికార్డ్ని మరి ఏ హీరో ఏ నాయకుడు కూడా బ్రేక్ చేయలేని రికార్డులు మహేష్ బాబు గారికి మాత్రమే ఉన్నాయి. ఆ రికార్డ్స్లో మొట్టమొదటిగా వచ్చేది వేల మంది పిల్లల హార్ట్ ఆపరేషన్లు చేయించి వారి ప్రాణాలు కాపాడటంలో మహేష్ బాబు గారు చేస్తున్న సేవా కార్యక్రమాలు. అదేవిధంగా తెనాలి పట్టణం పక్కనున్న బురిపాలెం గ్రామాన్ని దత్తత తీసుకొని అక్కడ ఎన్నో స్కూల్స్, రోడ్లు, భవనాలు నిర్మించి అక్కడి ప్రజలకి సౌకర్యాలని కల్పించడంలోనూ మహేష్ బాబు గారు ఎప్పుడు ముందుంటున్నారు. ఈ సందర్భంగా మహేష్ బాబు గారికి మరోసారి మా తెనాలి పట్టణ మహేష్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్స్ అన్నిటి తరపు నుంచి. రేపల్లి సమీపంలోని బేతంపూడిలో అర్ధరాత్రి మహిళపై యువకులు మారణాయుధాలతో దాడి చేశారు. అడ్డు వచ్చిన భర్త, తోడికోడలపై కత్తితో హత్యాయత్నం చేశారు. బాధితులు తెనాల్లోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ దాడిపై తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితురాలు పొదిలి రాజ్యలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 3 నెలల క్రితం ఆమె కుమారుడు వివాహం చేశారు. ఆ రోజున వేడుకలో మైకులో పాటలు పెట్టే విషయంలో బేతంపూడి డేవిడ్ ఆమె కుటుంబ సభ్యులతో గొడవకు దిగాడు. గ్రామ పెద్దలు జోక్యం చేసుకుని తనకు బుద్ధి చెప్పారు. అది మనసులో పెట్టుకున్న డేవిడ్ తరచూ రాత్రి సమయాల్లో, ఇళ్లల్లో లేని సమయంలో కోడిగుడ్లు, ఇసుక, ఇటుకరాళ్లతో ఇంటిపై దాడి చేస్తున్నాడని రాజ్యలక్ష్మి చెప్పారు. అది తప్పని ఖండించినందుకే చంపాలన్న ఉద్దేశంతో అర్ధరాత్రి 2 గంటల సమయంలో డేవిడ్ బేతంపూడి ప్రశాంత్, బేతంపూడి రవిబాబు, అద్దెపల్లి గోవింద, అద్దెపల్లి రత్నబాబుతో కలిసి దాడి చేశారని ఆరోపించారు. తన తలకు బలమైన గాయం కాగా శస్త్రచికిత్స చేశారని, తన భర్తకు, తోడికోడలకు గాయాలవ్వగా తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నామని తెలిపారు. నిందితుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని బాధితురాలు రాజ్యలక్ష్మి పోలీసులను కోరారు. తమపై దాడికి పాల్పడుతున్నారని పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. మరి బేతపూడి 3 నెలల క్రితం మా మరిది కొడుకు పెళ్ళయింది. మేము పాటలు పెట్టుకుంటే మమ్మల్ని ఇట్ట చేసి కొట్టేసారు. కొట్టే కేసులు తీసుకోవాలా. మళ్ళీ 4 నెలల క్రితం మళ్ళీ రాళ్ళు వేసారు. పోయిన నెల 2వ తారీఖుని రాళ్ళు వేసారు, కోడిగుడ్లు వేసారు. మళ్ళీ రాత్రి మా పిల్లలకి వెళ్ళే టైంలో ఇవన్నీ అందరు కూడా పలుకుని మమ్మల్ని కొట్టేసారు. మాకు న్యాయం చేయండి. వాళ్ళు నాగబాబు, డేవిడ్, రత్నబాబు, నాని, మరి రవిబాబు, వాళ్ళ కుటుంబం మొత్తం ఉన్నారు. అందరు కత్తులు, కర్రలు తెచ్చి, రాడ్లు తెచ్చి మా తలకాయలు బాగాలు తెగి మమ్మల్ని అందరూ కొట్టేసారు. అది మాకు న్యాయం చేయండి. ఇది నా పేరు పొదిలి రాజలక్ష్మి. రాత్రి నేను కొట్టేవరకు పడిపోయాను. నాకు అసలు ఎవరు ఆధారవాళ్ళు లేరు.
మా మరిది వాళ్ళని మా పిల్లల్ని మొత్తాన్ని కొట్టేసేసారు. ఆ రోజు ఈ పాటలు పెట్టుకున్నారని ఆ రోజు గొడవ పెట్టుకున్నారు. మేము సంఘ పెద్దల్లో పెట్టుకున్నాం. సంఘ పెద్దల్లో పెట్టుకుంటే ఆ సంఘం కాడికి వచ్చి నేనే ఆపిచ్చాను, మీరు ఏం చేస్తారని అన్నాడు. సంఘం వాళ్ళు అడిగారు, నేనే చేశానని ఒప్పుకున్నాడు. దానికాడ ఏం చేశాడంటే మమ్మల్ని రోడ్డు మీద లాగుతారా అని చెప్పి పోయిన నెల 2వ తారీఖుని తెల్లారుజాముని గడ్డలేసి రాళ్ళేసి కొట్టారు. కానిస్టేబుల్ వచ్చారు, చూసుకున్నారు. మా ఊరు సంఘ పెద్దలు చెప్పారు. అయినా మీరేం చేస్తారు, మీరేం చేయలేరు, మాది నేను చేస్తాను, నేనేమైనా చేయగలుగుతాను అని చెప్పన్న మాట మాట్లాడుతున్నాడు. అప్పటి నుంచి పగతా ఉన్నాడు. ఈరోజు తెల్లవారుజామున మళ్ళీను ఇష్టం వచ్చినట్టుగా బూతులు ఆడుతున్నాడు. బూతులు ఆడుతుంటే మా బావగారు వచ్చారు. మా పిల్లలు అయితే లేరేడా. మా పిల్లలు లేకుండా ఇంట్లో ఎవరు లేకుండా చూసి ఆడవాళ్ళు ఉంటే వాళ్ళ ప్రకారంగా వచ్చి జ్ఞానమైన గేట్లు కొట్టి బూతులు ఆడుతున్నారు. బూతులు ఆడుతుంటే ఎందుకు ఇట్లా బూతులు ఆడుతున్నారని మా బావ వచ్చాడు. మా తోడు కూడా మా బావని వాళ్ళిద్దరిని కలిసి కొట్టేసారు. కొట్టిన తర్వాత ప్రతి ఒక్కరికి దెబ్బలు తగిలి మా తోడుకోళ్ళని ఇదిగో ఇక్కడే వేసి కొట్టారు. ఇదిగో చాకు తీసుకుని చాకు పెట్టి అమ్మాయిని కోసి ఇదిగో ఏళ్ళ మీద కొట్టి నాన్న ఉజాడు చేసేసారు. రాత్రి పిల్లలు లేకుండా చూసి మమ్మల్ని ఏం చేద్దామని వీళ్ళు చేస్తున్నారు. ఉద్దేశపూర్వంగానే చేస్తున్నారు. ఇది చేయాలనేవాళ్ళు ఖచ్చితంగా ఉద్దేశపూర్వంగానే. డేవిడ్ ప్రశాంత్, ఇంకా వాళ్ళు రత్నబాబు, అద్దేపల్లి గోవిందు, బుడపంతులు, వాళ్ళు అందరూ సాంబయ్య, వీళ్ళందరూ ఉద్దేశపూర్వంగానే చేస్తున్నారు మమ్మల్ని. ఇప్పుడు రాత్రి నేను వచ్చా, పిల్లవాడి మీద బూతులు చేస్తున్నారంటే వస్తే మా ఆవిడ ఎందుకు జరుగుతుంది ఏం జరుగుతుందని అడిగితే వాళ్ళు కత్తులు కర్రలు తీసుకొచ్చి మా ఆవిడని నన్ను కొట్టేశారు. కొట్టేసి మా అందరూ మా తమ్ముడు వీళ్ళు మా మరదలు వస్తే మా తమ్ముడు పిల్లలు లేరు. లేకపోతే మా మరదల్ని మా తమ్ముడిని నన్ను ఇద్దరిని మా చిన్న మరదల్ని ఈ విజయ కొట్టేయండి. కత్తులు కర్రలు తీసుకొచ్చాయి. మమ్మల్ని మేము 4 ఏళ్ళ వదిలేవాళ్ళం, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు ఏంటి? మాకు న్యాయం చేయండి స్వామి, మాకు ఎంతమంది కరెక్ట్. మేము ఇట్లా ఇది అయిపోతున్నాం. మేము మమ్మల్ని నానా ఉద్యోగం చేస్తున్నారు మమ్మల్ని, మా పిల్లల్ని మమ్మల్ని ఎంత చేస్తున్నారు. మేము చాలు తీసుకున్నాం మేము పనికి వెళ్ళి. రూరల్ మండలం అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామివారి పీఠం షష్టమ పీఠాధిపతి శ్రీ సీతారామదాసు స్వామి ఆధ్వర్యంలో ఆదివారం శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేశారు. శ్రీ 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 విష్ణుదత్త సహస్రనామ స్తోత్ర పారాయణం జపయజ్ఞ బృందం గుంటూరు వారిచే ఉదయం 6 గంటలకు పారాయణాన్ని ప్రారంభించారు. సోమవారం ఉదయం 6 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. శ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారి 70వ తిరునక్షత్రం దీపావళి రోజున జరుపుతామని, ఈ సందర్భంగా శంషాబాద్ రామానుజ క్షేత్రంలో సాకేత రామునికి సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తామని శ్రీ సీతారామస్వామి చెప్పారు. ఈ సందర్భంగా 1000 కలశాలు ప్రతి గ్రామానికి వెళుతున్నాయని చెప్పారు. ఆ కలశం ఆదివారం ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పీఠం అంగలకుదురులో భక్తుల దర్శనార్థం ఉంచారు. ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి వారి పరంపర పీఠం దాసకుటి అంగలకుదురు ఈరోజు గుంటూరు విష్ణు సహస్ర పారాయణ సంఘం వారు శ్రీనివాస గారి ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘం వారిని మేము కోరాము. ఇక్కడ కూడా ఏకాహం చేయమని. ఈరోజు ఉదయం 6 నుంచి రేపు ఉదయం 6 దాకా చేస్తున్నారు. అట్లానే అందులో భాగంగా చిన్నజీర స్వామివారి 70వ దినోత్సవం దీపావళి అమావాస్య రోజు. ఆ రోజు సందర్భంగా శంషాబాద్లో రామచంద్రమూర్తికి సహస్ర కలశాలతో అభిషేకం జరుగుతుంది. ఆ కలశం కూడా మన భక్తుల దర్శనార్థం ప్లస్ దీన్ని తాకి నమస్కారం చేసుకోవడం కోసం కలిసి వచ్చింది. గుంటూరు నుంచి బాలాజీ స్వామి వారు తీసుకొని వచ్చారు. వీరు కూడా వారి వికాస్ తరంగంలో ప్రెసిడెంట్ ప్రసాద్ గారు, తర్వాత ఎడ్లపల్లి నుంచి కూడా వచ్చింది. విష్ణు దత్త సహస్రనామ పారాయణ జపయజ్ఞ బృందం గుంటూరు వారిచే ఇది 50 సంవత్సరాల నుంచి నిరాటంకంగా ఏకాదశి రోజు అహోరాత్రి విష్ణు సహస్రనామ పారాయణ జరుగుతున్నది. అందులో భాగంగా మాకు పట్టాభి గారు స్వామీజీ గారు మమ్మల్ని ఆయన అనుగ్రహించడం, మాకు ఇక్కడ అవకాశం ఇవ్వడంతో ఈరోజు ఏకాదశి రోజు మేము ఇక్కడ అహోరాత్రి పారాయణ నిర్వహించున్నాము. ఇందులో భాగంగా స్వామివారి కలశములు కూడా ఇక్కడికి వచ్చి వాటికి కూడా పూజ చేసుకొని వాటిని దర్శనం చేసుకునే భాగ్యం కూడా మా అందరికీ కలగడం అనేది చాలా గొప్ప విశేషమైన విషయం. శ్రీ చిన్నజీయ స్వామివారి తిరునక్షత్రం 70వ తిరునక్షత్రం సందర్భంగా శ్రీరామ కలశం అంటే రామ హృదయంలో మన హృదయంలో రాముడు అన్న సిద్ధాంతంతో ప్రతి గ్రామానికి కూడా సహస్ర ఘటాభిషేక కలశాలు వచ్చాయండి. ఆ కలశాలని ప్రజలందరూ తాకి వారందరి యొక్క అనుమతితో అభిషేకం జరగాలని మన చిన్నజీయ స్వామివారి సంకల్పం. అలాగే ఇంటింటా
చారిత్రాత్మక ప్రసిద్ధి చెందిన శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలోని శతాబ్దాల నాటి శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారికి మన ఊరి సారెను ఘనంగా సమర్పించారు. శివశక్తి సంస్థ ఆధ్వర్యంలో ఏటా శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారికి మన ఊరి సారెను ఏటా సమర్పిస్తూ ఉండటం ఆనవాయితీ. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం మన ఊరి సారె మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలోని శ్రీ రమా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి సన్నిధి నుండి పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు కలశాలతో పాదయాత్రగా గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అష్టభుజి దుర్గాదేవి అమ్మవారికి సారెను సమర్పించారు. శివశక్తి సంస్థ వ్యవస్థాపకులు సుగుణ కరుణాకర్ మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఊరిలోనూ జరగాలని, హిందూ ఐక్యతకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు. అందరికీ నమస్కారం. తెనాలి పట్టణంలో ప్రతి సంవత్సరం నిర్వహించేటటువంటి సారె ఉత్సవం, ఇక్కడ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుండి ఎంతోమంది మహిళామూర్తులు కలశాలు ఎత్తుకొని యాత్రగా బయలుదేరి వెళ్ళి పాత శివాలయంలోని అష్టభుజ దుర్గాదేవి అమ్మవారికి సారె సమర్పించడం జరుగుతుంది. శివశక్తి నిర్వహణలో సత్యనారాయణ గారు ఇలా ఎంతోమంది పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మంచి ఆదరణ వస్తూ ఉంది ఈ కార్యక్రమానికి. ఇలాంటి చైతన్యవంతమైనటువంటి కార్యక్రమాలు ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో జరగాలి. ఈ మధ్యకాలంలో పెరుగుతున్నటువంటి హిందుత్వ భావన, హిందూ ఐక్యతకి ఈ కార్యక్రమాలు నిదర్శనం. త్వరలో భారతదేశం అంతటా కూడా ఇలాంటి భక్తి శక్తి కలగలిసినటువంటి చైతన్య కార్యక్రమాలు విరివిగా జరిగి సంపూర్ణ హిందూ స్వరాజ్యం సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి. మనకున్న దాంట్లో పేదలకు సహాయ సహకారాలను అందిస్తే భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడన్న విషయం ప్రతి ఒక్కరూ గమనించాలని ఆంధ్ర ప్యారిస్ తెనాలి రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకటపూర్ణచంద్ అన్నారు. అమృతలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అధ్యక్షతన ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ ఆంధ్ర ప్యారిస్ తెనాలి సంయుక్త ఆధ్వర్యంలో అమృతలూరు మండలంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. అమృతలూరు మండల పరిధిలోని మోపర్రులో గల ఏఆర్సీ హాస్టల్ విద్యార్థులకు ప్యాపర్రు గ్రామంలో ఇందిరా ప్రియదర్శిని బ్యాక్వర్డ్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఆదివారం నిర్వాహకులు పల్లెకొండరాజు, వేములపల్లి శ్రీధర్కు దుప్పట్లను పంపిణీ చేశారు. భవిష్యత్తులో కూడా మా రోటరీ క్లబ్ ద్వారా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. దాతలు అందించే సహాయ సహకారాలు విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు కనగాల మధుసూదన్ ప్రసాద్, ఎర్రగుంట్ల మహేష్ బాబు, చుండూరు మాజీ ఎంపీపీ భీమవరపు శ్రీనివాసరెడ్డి, జాస్తి వినోదలక్ష్మి, గాజుల విజయసారథి, మున్నంగి శ్రీనివాసరావు, కల్లూరి శివరామకృష్ణయ్య పాల్గొన్నారు. అయినా కూడా ఎక్కడైనా పేద పిల్లలకి ఇవ్వాలనే ఆలోచనతో మరి ఇటువంటి కార్యక్రమాన్ని పూర్ణచంద్ర గారు ఇవ్వటం, దాన్ని మా ఆంధ్ర ప్యారిస్ రోటరీ క్లబ్ వారు ఇక్కడ ఇస్తే బాగుంటుందని సూచన చేయడం చాలా సంతోషకరం. మరి మీరు అందరికీ తెలుసు, మరి ఉన్న దాంట్లో పేదవాడి సహాయం చేస్తే మరి మనకి బాగా ఉంటుంది అనేది మనం ఎప్పుడు చెప్పుకునేదే. మరి దీనికి ఈ కార్యక్రమానికి అనేక మంది పెద్దలు చేశారు. మీరందరూ కూడా మరి మీ క్లబ్లో మరి మీ అందరూ బాగా చదువుకుని పైకి వెళ్ళాలని, మంచి ఉద్యోగ భవిష్యత్తుకి వెళ్ళాలని, బాగా చదువుకోవాలని, వృద్ధిలోకి రావాలని ఇటువంటి చిన్న చిన్న సహాయం ఏంటంటే పుట్టడం అనేది, పేదలుగా పుట్టడం అనేది అది మన చేతుల్లో లేదు. కానీ మనం బాగా చదువుకుని వృద్ధిలోకి వచ్చి మనం సంపాదించుకుని ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత మనము కూడా నలుగురికి సాయం చేసే స్థితిలోకి వచ్చిన రోజు అది మన యొక్క గొప్పతనంగా ఉంటుంది. ఇవాళ మీరు ఓ రకంగా చేస్తే దేవుడు చేసినది ఒక రకంగా మీకు అన్యాయమైనా, ఇవాళ ఇటువంటి రాజుగారు లాంటి వారు ఇట్లాంటి హాస్టల్స్ పెట్టి మీ అందరినీ ఒక చోటగా చేర్చి మీకు విద్యాబుద్ధులు నేర్పటం కానీ, మీకు స్కూల్స్కి వెళ్ళడానికి మీకు మంచి చెడులు చూడటం, అటువంటి రాజుగారు లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. మీరు కూడా దాన్ని ఉపయోగించుకుని బాగా కష్టపడి చదువుకుని ఒక వృద్ధిలోకి వచ్చేసి మీరు కూడా మంచి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
తెనాలిలో సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదిన వేడుకలు. దూకుడు సినిమా రీ రిలీజ్ ప్రీమియర్ షోలో సందడి. బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి వేడుకలు జరుపుకున్న అభిమానులు. రేపల్లె సమీపంలోని బేతంపూడిలో మహిళపై దాడి. అర్ధరాత్రి మారణాయుధాలతో దాడి చేసిన దుండగులు. అడ్డొచ్చిన భర్త తోడికోడలపైన దాడి. తెనాలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు. అంగలకుదురులోని ఆంధ్ర వాల్మీకి శ్రీ వాసుదాస స్వామి పీఠంలో గుంటూరుకు చెందిన విష్ణుదత్త సహస్రనామ స్తోత్ర పారాయణ. జప యజ్ఞ బృందంచే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.